ముందుగా ప్రార్థనతో మొదలుపెడదాం. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki jai. చిన్న అనౌన్స్మెంట్ అండి. లాస్ట్ కాల్ అంటే సండే రికార్డింగ్ కాలేదు. ముఖ్యంగా దాసు చార్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి మనకి అన్ఫార్చునేట్లీ నాది రికార్డ్ అవ్వలేదు, బ్యాకప్ రికార్డింగ్ కూడా అవ్వలేదు. దాని గురించి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేద్దామా చార్ట్ ఎక్స్ప్లెనేషన్ వరకు అనుకున్నాం. అలాగే సంతోష్, మీరు రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నాను సార్. మళ్ళీ అంటే మార్నింగ్ ట్రై చేశాను కానీ నాది అవ్వలేదండి. అంటే సడన్ గా పాపప్ ఏదో వచ్చింది, ట్రయల్ 30 డేస్ రికార్డింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు అని నేను రికార్డింగ్ పెట్టాను ఇందులో. ఎందుకు వచ్చింది నాకు తెలియదు. అది అంటే అన్న ట్రయల్ కింద ఇస్తున్నాడేమో అని అది కూడా అది ఆన్ చేశాను. రెగ్యులర్ రికార్డింగ్ కూడా పెట్టానండి. మీరు కూడా పెట్టండి. నేనే పెట్టాను సార్. అలాగే సరే. అయితే దాసు ఒక్కసారి అది చార్ట్ మళ్ళీ రిపీట్ చేద్దామండి. మిస్ అయిన పారాగ్రాఫ్స్ నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను. అవి మీరు ఓకేనా దానికి? అంటే మరొక చార్ట్ కూడా ఉంది సార్. అది కూడా క్రూషియల్ అండి. అది మరి కలిపి ఒకసారి తర్వాత చేద్దాం. అది అందుకు ఒకసారి చేసిన తర్వాత ప్రిపేర్ అయిపోతుంది కదా. మీరు ప్రిపేర్ అయితే ఒకసారి మళ్ళీ 2 చార్ట్లు మళ్ళీ ఒకసారి చేద్దాం. అలాగే సార్. ఓకే. ఇప్పుడు వరకు మనం 4-5 ఎపిసోడ్స్ ఇలాగా రికార్డింగ్ మిస్ అయినవి ఉన్నాయండి ఓవరాల్ ఈ జర్నీలో. అవి నేను నాగేశ్వరరావు గారు ఎక్కడన్నా మళ్ళీ పేరాల నుంచి చదివి నాగేశ్వరరావు గారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేసి నేను ఆ ఎపిసోడ్స్ మళ్ళీ పెడతాను. జైబాబా అండి అందరికి. అయితే ఇప్పుడు అంటే లాస్ట్ టైం షిరీన్ ఒక క్వశ్చన్ వేశారండి, అక్కడ టైం అయిపోయింది, ఆగాం మనం. ఒకసారి నేను చదువుతాను, మళ్ళీ అక్కడి నుంచి మొదలెడదాం అనుకున్నాం. Only some select souls in the divine journey will achieve the experience of perfection. Most souls complete the divine journey after God realization without the fourth journey, and perhaps this is predetermined. Do samskaras, impressions accumulated during the evolution have any role in determining whether the soul will take the fourth journey? ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది క్వశ్చన్లో అనుకున్నాము. డివైన్ జర్నీస్ ఫోర్త్ జర్నీ తప్ప మిగిలిన అన్నీ ఉంటాయి అన్నట్టుగా ఒకటి ఉంది. అది కరెక్ట్ కాదేమో అనిపించింది. రెండోదేమో అంటే మెయిన్ క్వశ్చన్ ఇంటెన్షన్ బహుశా ఏంటంటే ఎక్కడ ఇది డిసైడ్ చేయబడుతుంది, వెదర్ మన జర్నీలో వచ్చి ఇంప్రెషన్స్ ద్వారా ఇది వస్తుందా, అసలు మొదలే ఇది డిసైడ్ అయిపోతుందా అన్నట్టుగా అనిపించింది నాకు. అసలు మీరు కొంచెం ఆన్సర్ చేయండి. ఇది జయబాబు సార్. ఎవరైనా మాట్లాడుతున్నట్టున్నారండి, మీరు చెప్పండి. ఎవరన్నా నాకైతే ఏమి వినబడలేదండి. ఎవరన్నా మాట్లాడుతున్నారా అండి? ఏమన్నా వాయిస్ వస్తుందా మీకు దాస? ఇంతకుముందు లాస్ట్ లో వచ్చింది ఒకసారి ఎవరా అని. అందుకని సరే. అయితే ఇక్కడ క్వశ్చన్ లో మన లాస్ట్ టైం ఎందుకు అలా అన్నానంటే, ఓన్లీ సమ్ సోల్స్, సమ్ సెలెక్టెడ్ సోల్స్ ఇన్ ద డివైన్ జర్నీ విల్ అచీవ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్షన్. మోస్ట్ సోల్స్ కంప్లీట్ ద డివైన్ జర్నీ ఆఫ్టర్ గాడ్ రియలైజేషన్ వితౌట్ ద ఫోర్త్ జర్నీ అని అన్నారు కదా. ఈ అండ్ పర్హాప్స్ దిస్ ఈస్ ప్రీడిటర్మిన్. ప్రతిదీ కూడా ప్రీడిటర్మినే ఉంటుందండి. ఎవరి జర్నీ లిబరేషన్తో ఆగిపోవాలి. లిబరేషన్ అంటే అట్ ద టైమ్ ఆఫ్
డ్రాపింగ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ మన సోల్ కంప్లీట్గా ఈ యొక్క ఇల్యూజన్ నుండి బయటపడిపోతుంది. అంటే గ్రాస్ బాడీని విడిచిపెట్టడం సాధారణంగా మనం డెత్ అని చెప్తాం. ఆ గ్రాస్ బాడీ విడిచిపెట్టేటప్పుడే సటిల్ బాడీ మెంటల్ బాడీని కూడా విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టేసి మరింక జన్మ తీసుకోవడం అనేది ఉండదు. అంటే ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుండి పూర్తిగా బయటపడిపోతుంది. బయటపడిపోయి ఇన్ఫినిట్ బ్లిస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని ఏమంటారంటే లిబరేషన్ అని అంటారు. లేదా సాల్వేషన్ అని అంటారు. దాన్ని బాబా అయితే ముక్తి లేదా మోక్షం అని పిలిచారు. సో, అది వచ్చినా లేకపోతే బాడీతో ఉన్నప్పుడే ఆ సంస్కారాలన్నీ పోయే లోపల కాబట్టి ఇంకా వెంటనే ఫనా స్టేట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి సంస్కారాలు పోయిన వెంటనే ఫనా స్టేట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఫనా అంటే అసలు ఏమీ లేకపోవడం. ఎందుకంటే మనం ఒక థియేటర్‌లో కూర్చొని స్క్రీన్ మీద ఏమీ కనిపించకుండా జస్ట్ లైట్ మాత్రమే పడడంలా ఉంటుందన్నమాట. సాధారణంగా లైట్ అనేది ఒక ఫిల్మ్‌ని క్యారీ చేస్తుంది. అది దట్ ఫిల్మ్ వి వాచ్ ఆన్ ద స్క్రీన్ ఇన్ ద థియేటర్ కదా! అది ఎప్పుడైతే ఫిల్మ్ అనేది లేదో ఆ ప్రొజెక్టర్ ముందు జస్ట్ లైట్ మాత్రమే మనకి స్క్రీన్ మీద పడితే అది ఫనా స్టేట్. ఇమ్మీడియేట్‌గా మనకి ఆ లైట్ ఎక్కడి నుండి వస్తుందో దాన్ని మనం చూడడం స్టార్ట్ చేస్తాం. అది సోల్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. దట్ ఈస్ ఫనా ఫిల్లా స్టేట్. సో, ఆ తర్వాత మరికొంతమంది క్రియేషన్ కాన్షియస్‌నెస్‌కి తిరిగి వస్తారు. ఎందుకంటే అక్కడ గాడ్ కాన్షియస్‌నెస్సే ఉంటుంది ఫనా ఫిల్లాలో. అది క్రియేషన్ కాన్షియస్‌నెస్‌కి తిరిగొస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ తురియ అవస్థ. తురియ అవస్థ క్రాస్ అయిన తర్వాత క్రియేషన్ కాన్షియస్‌నెస్ మనకి వచ్చి స్థిరంగా ఉంటుంది. మనం ఆ స్థిరంగా ఉన్న వాళ్ళని జీవన్ముక్తులు అంటాం. ఆ జీవన్ముక్తుల్లో కొద్దిమందికి డ్యూటీ ఉంటుంది. వాళ్ళని మనం సద్గురుస్ అంటాం. సో, ఇక్కడ మీరు రాసిందేంటే మోస్ట్ సోల్స్ కంప్లీట్ ద డివైన్ జర్నీ ఆఫ్టర్ గాడ్ రియలైజేషన్ వితౌట్ ద ఫోర్త్ జర్నీ. అవును. అంటే మోస్ట్ అది మనకు ఆ నంబర్ తెలీదు గానీ, కొంతమంది ఏం చేస్తారంటే, ఫనాఫిల్లాతో ఆ 3 డేస్ ఉండి అప్పుడు బాడీ డ్రాప్ చేసేస్తారు. అంటే వాళ్ళు ఫనాఫిల్లాతో వాళ్ళ జర్నీని క్లోజ్ చేశారు కొంతమంది. మరికొంతమంది తురీయావస్థలోకి వెళ్లి జీవన్ముక్తులుగా అయిన తర్వాత అంటే క్రియేషన్ కాన్షియస్‌నెస్ పొందిన తర్వాత కొంతమంది డ్రాప్ చేస్తారు బాడీని. కొంతమంది జీవన్ముక్తులుగా ఉన్న తర్వాత డ్యూటీని అంటే చార్జ్ కూడా తీసుకొని డ్యూటీని కొంతకాలం పెర్ఫార్మ్ చేసి అప్పుడు వాళ్ళు బాడీని డ్రాప్ చేస్తారు. అంటే వాళ్ళు సద్గురువులుగా బాడీ డ్రాప్ చేశారు. అంటే ఆళ్ళు ఇంకా అక్కడి నుండి అది ఫోర్త్ జర్నీ అని చెప్తారు. సో, పర్హాప్స్ దిస్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్. ఎవ్రీథింగ్ ఈస్ ఏ సోల్ ఎక్కడ బాడీ డ్రాప్ చేయాలి, ఎంతవరకు తన జర్నీ కొనసాగించాలనేది ప్రతీదీ వచ్చినప్పుడే డిసైడ్ అవుతుందని చెప్పారు బాబా. So, do sanskaras or impressions accumulated during the evolution have any role in determining whether the soul will know? లేదండి. అప్పుడు నిర్ణయింపబడదు. ప్రారంభంలోనే నిర్ణయింపబడుతుంది. జర్నీ సోల్ ఎంతవరకు చేయాలి అని. అదే సార్. దీని మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే మనకి. జై బాబా. ఓకే. జై బాబా అని పెట్టారు షేర్ అయిందా? ఏమన్నా మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేవంటే ముందుకెళ్దాం. ఓకే. కొంచెం కిందకెళ్ళండి ఒకసారి. బాబు గారిదే. సిమిలర్లీ నుంచి కొంచెం పక్క. సార్ బాబు గారు స్టార్ట్ చేయండి సార్. జై బాబు సార్. జై బాబా అండి. Similarly, God in the state of Bakabilla అంటే దీని ముందు పేరాలో ఫనాఫిల్లా గురించి చెప్పారండి. ఈ కుతుబియత్ స్టేజ్లో జరిగేటువంటి విశేషాల్లో అది చెప్తున్నారు. ముందు ఫనాఫిల్లా గురించి చెప్పి ఇప్పుడు బాకాబిల్లా గురించి చెప్తున్నారు. సిమిలర్లీ గాడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బాకాబిల్లా వేర్ ది అపరెంట్లీ డ్యూయల్ రోల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ అండ్ ఐ ఆమ్ హ్యూమన్ ఈజ్ మేనిఫెస్టెడ్, ఈజ్ న్యాచురల్లీ ఎనాక్టెడ్ until the cloak of illusion knowingly and consciously down
ఈజ్ డ్రాప్డ్. ముందు స్టేజ్లో ఫనాఫిల్లా గురించి అంటే ఐఎమ్ గాడ్ అనేటువంటి స్థితిలో ఉంటారు. ఈ తర్వాత ముందుకు మూవ్ అయిన తర్వాత బకాబిల్లా స్టేజ్ అంటే ఐఎమ్ గాడ్ సైమిల్టేనియస్గా ఐఎమ్ గాడ్ ఐఎమ్ హ్యూమన్ అనేటువంటి ఈ రెండు కూడా ఆ రెండు కాన్షియస్నెస్లో ఆయనకు ఉంటాయి కాబట్టి అది ఎనాక్ట్ చేస్తారన్నమాట. అది ఇల్యూజన్ ఉన్నంత వరకు తెలుసో లేకపోతే కాన్షియస్లను ఈ ఆయన రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఐఎమ్ గాడ్ ఐఎమ్ హ్యూమన్ అనేటువంటిది. అవి రెండు ఎనాక్ట్ చేస్తారు బాడీ డ్రాప్ చేసే వరకు అని ఈ పారాగ్రాఫ్. దిస్ ఈజ్ దట్ ఈస్ when the human form or the body is dropped, the experience of conscious, infinite, indivisible individuality is retained eternally. I am God, everything infinite and unbounded, one without a second. అంటే పైదానికి దీనికి సార్ కొద్దిగా పైది కూడా ఒకసారి చూపెట్టండి సార్. దీని కిందకి దించండి సార్. కిందకి దించండి. అది పైది ఫనాఫిల్లా కాదన్న, అది పైకి చాలు సార్. ఇది ఒక సేమ్ థాట్ కంటిన్యూషన్ అండి. ఈ కుతుబ్ స్టేట్లో బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఇటర్నల్లీ కాన్షియస్లీ ఇండివిజువల్ యాజ్ ఇన్ఫినిట్ అండ్ అవి రెండు కలిపే చదవాలి సార్. ఈ రెండును ఈవెన్ ఆఫ్టర్ డ్రాపింగ్ హిస్ బాడీ ది కుతుబ్ ఇటర్నల్లీ రిమైన్స్ కాన్షియస్లీ అండ్ ఇండివిజువల్లీ యాజ్ గాడ్ ది ఇన్ఫినిట్ and the individual and indivisible state of I am God of the state of Fanafilla, which is the goal, is everlastingly experienced. A Fanafilla stage I am God అనేటువంటి state ని experience చేస్తూ ఉంటారు. That is, even after the body of the human form is dropped in the fourth divine journey, the experience of conscious, infinite, indivisible individuality is retained eternally. I am God, everything infinite and unbounded, one without a second. దీనికి రెండు సేమ్ అండి. దాంట్లో ఫనాఫిల్లాలో ఐఎమ్ గాడ్స్ అనే స్టేట్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాడు బకాబిల్లాలో ఐఎమ్ గాడ్ అండ్ ఐఎమ్ హ్యూమన్ అనేటువంటి స్టేట్. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బాడీ ఉన్నంత వరకు దాని ది బాడీ ఆర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కాన్షియస్, ఇన్ఫినిట్, ఇండివిజిబుల్ ఇండివిజువాలిటీ ఈజ్ రిటైన్ ఎటర్నల్లీ యాజ్ ఐఎమ్ గాడ్, ఎవ్రీథింగ్ ఇన్ఫినిట్ అండ్ అన్బౌండెడ్ వితౌట్ ఎ సెకండ్. రెండింటికి తేడా ఏంటంటే అది ఫనాఫిల్లా స్టేట్లో ఐఎమ్ గాడ్ అనేటువంటి ఒకే ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ బకాబిల్లాలో ఐఎమ్ గాడ్ ఐఎమ్ హ్యూమన్ అనేటువంటి ఆస్పెక్ట్స్ రెండు కూడా ఇన్ఫినిట్గా ఇండివిజిబుల్గా అవి రిటైన్ అయి ఉంటాయి అనమాట. ఈ స్టేట్లో వన్ వితౌట్ ఎ సెకండ్ అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట బకాబిల్లా స్టేట్లో. సార్ ముందుకెళ్ళ. తర్వాత గాడ్ స్టేట్ గురించి చెప్తుంది. గాడ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఎటర్నల్, ఇన్ఫినిట్ అండ్ ఆల్ పెర్వేడింగ్. సిన్స్ గాడ్ ఈజ్ ఎటర్నల్లీ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఫాలోస్ దట్ there are an infinite number of states of God, infinitely and eternally existent. God ఎగ్జిస్టెన్స్ ఎటర్నల్, ఇన్ఫినిట్, ఆల్ పెర్వేడింగ్, అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు. గాడ్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ఉండడం వల్ల దాని అర్థం ఏంటంటే ఈ అన్ని స్టేట్లోనూ అన్ని స్టేజెస్లోనూ గాడ్ ఆ ఇన్ఫినిట్గా ఇటర్నల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటారు అని చెప్తారు. ముందుగా వెళ్ళండి సార్. బట్ ఫండమెంటల్లీ దేర్ ఆర్ ఓన్లీ టూ స్టేట్స్ ఆఫ్ గాడ్, ది ఒరిజినల్ స్టేట్ అండ్ ది ఫైనల్ స్టేట్. అయితే మొత్తం సృష్టి అంతా కూడా పెర్వేడ్ అయినట్టు ఆయన భగవంతుడు అయినప్పటికీ కూడా రెండే స్టేజ్ల గురించి మనం చెప్పుకోవాలండి. ఏంటంటే ఒకటి ఒరిజినల్ స్టేట్, రెండోది ఫైనల్ స్టేట్. ఆ ఒరిజినల్ స్టేట్ ఏంటంటే ది ఒరిజినల్ స్టేట్ ఈస్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, వేర్ ఎటర్నల్లీ గాడ్ ఈజ్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్. మనం చదువుకున్న బియాండ్ స్టేట్లో గాడ్ ఈజ్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్. అది ఒరిజినల్ స్టేట్ నెంబర్ 1 అండి. తర్వాత ది ఫైనల్ స్టేట్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ గాడ్ వేర్ కాన్షియస్నెస్ ఈజ్ ఎటర్నల్లీ ఆఫ్ ది. కొద్ది పైకి చెప్పండి సార్. అది కిందకి సార్. అంటే రెండే స్టేట్లు అని బాబా ఇక్కడ చెప్తారు. ఒరిజినల్ స్టేట్, బియాండ్ స్టేట్, అక్కడ కాన్షియస్నెస్ ఉండదు. ఎటర్నల్ గాడ్ ఈజ్ అనేటువంటి స్టేట్ ఒకటే ఉంటుంది, కాన్షియస్నెస్ ఉండదు అక్కడ. అది కాకుండా రెండోది బియాండ్ స్టేట్లో కాన్షియస్నెస్
కాన్షియస్నెస్ ఈజ్ ఎటర్నల్లీ ఆఫ్ ది గాడ్ ఈ స్టేట్ ఆఫ్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. బియాండ్ స్టేట్ సంబంధించినటువంటి గాడీ స్టేట్ తో పాటుగా కాన్షియస్నెస్ కూడా ఎటర్నల్ గా ఉంటుంది. ఈ రెండు స్టేట్లు ఉంటాయి అని బాబా చెప్తున్నారు. సార్ ఇది కుతుబ్ బాడీ కుతుబ్ సంబంధించింది కదా సార్ ఇది. కుతుబ్ అయితే ఇది కుతుబ్ కానీ అవతారుడు కానీ బాడీ డ్రాప్ చేసేసిన తర్వాత ఈ మరి అంటే నిరాకార తత్వంలోకి వెళ్ళిపోతుంది కదా ఆ స్టేజ్లు రెండు, ఈ కుతుబులు ఘాట్లో. ఆ నిరాకార స్థితిలో ఉన్నటువంటి భగవంతుడి గురించి చెప్తున్నాడా సార్ ఇది? నాకు వచ్చిన డౌట్ వచ్చింది నాకు. అది ఇప్పుడు మనం మీరు చెప్పారు కదా ముక్తి అవన్నీ స్టేజ్ వాళ్ళ బాడీ డ్రాప్ చేసేయడం వేరు, వీళ్ళ బాడీ డ్రాప్ చేసేయడం 4th స్టేట్లో వీళ్ళ బాడీ డ్రాప్ చేసేయడం, వీళ్ళంతా సృష్టిలో మమేకం అయిపోతారండి. ఇంకా అది ఇన్ఫినిట్గా ఎటర్నల్గా సృష్టిలో ఉంటారు వీళ్ళ. ఈ మళ్ళా అవతారుడు వచ్చే వరకు కూడా ఆ స్థితి అలా కంటిన్యూ అవుతుంది ఏమండి? అలా లేదు సార్, ఇక్కడ సృష్టిలో మమేకం అయిపోతారు అనేది ఏం లేదు ఇక్కడ. అంటే ఇన్ఫినిటీ అంటే మరి బాబా బాడీ డ్రైప్ చేసిన తర్వాత కూడా మరి ఆయన ఉంటారు కదా. అంటే ఇక్కడ అవతారుడిది ఒకసారి కాకుండా మనం మామూలుగా ఇక్కడ మాట్లాడదాం సార్. కుతుబ్కి అప్లై అవుదండి అది. కుతుబ్కి అంటే ఇక్కడ కుతుబ్ అని అలా చెప్పలేదు. పైన కుతుబ్ అనే స్టార్ట్ చేశారు కదా, కుతుబ్ అనే స్టార్ట్ చేశారు కదండి. ఎక్కడండి? ఫస్ట్ లో ఫనాఫిల్లా ముందు కుతుబ్ అనే స్టార్ట్ చేశారు కదా ఈ 2 పేరాలు కూడా. 4th divine journey pertains to the dropping of the Qutub's body అన్నారు. ఇది ఈవెన్ ఆఫ్టర్ డ్రాపింగ్ హిస్ బాడీ ది కుతుబ్ అవును eternally remains consciously and individually as God the infinite and the individual and indivisible state of I am God, or the state of Fanafillah, which is the goal, is everlastingly experienced. అవునండి, అవును. ఇది ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పారో అంటే ఇక్కడ కుతుబ్ గురించి కాదు, ముందును కూడా మనకు చెప్పారు. ఇప్పుడు ఫనాఫిల్లా స్టేట్ కి రీచ్ అయిన తర్వాత ఒక సోల్ అంటే ఐఎమ్ గాడ్ కాన్షియస్నెస్ వస్తుంది కదా, అంటే హూ యామ్ ఐ అనే క్వశ్చన్ కి ఐఎమ్ గాడ్ అనే ఆన్సర్ వస్తుంది. హలో చెప్పండి సార్, చెప్పండి. సో హూ యామ్ ఐ అనే క్వశ్చన్ కి ఐఎమ్ గాడ్ అనే ఆన్సర్ వచ్చిన తర్వాత అది ఫనాఫిల్లా స్టేట్ కి రీచ్ అయిందని చెప్తాం కదా, లేదా ఆ స్టేట్ కి రీచ్ అయ్యి ఆన్సర్ వస్తుంది. సో ఆ క్షణంలో కూడా బాడీ డ్రాప్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా తను ఐఆమ్ గాడ్ అని ఏదైతే ఎక్స్పీరియన్స్ ఆ సోల్ పొందిందో అది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటుంది. అంటే ఆ ఇండివిజువాలిటీని కోల్పోదు. అది మనం గతంలో ఇంతకు ముందు వారం డిస్కస్ చేసాం. ఇండివిజువాలిటీని ఎప్పుడు రిటైన్ చేస్తుంది అనేది అసలు ఎంటైర్ పాయింట్. ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేస్తాను. ఇండివిజువాలిటీ ఈజ్ రిటైన్డ్ అనేది అయితే గాడ్ రియలైజేషన్ ఎప్పుడు ఉంటుంది. అది ఏ ఫేజ్ లో సోల్ బాడీ డ్రాప్ చేసినా ఆ ఇండివిజువాలిటీ అది ఏం క్లెయిమ్ చేసుకుంటుందంటే, ఏ ప్రశ్న కోసం అయితే అది జర్నీ చేసిందో, ఈ డ్రీమ్ అనే జర్నీ చేసిందో, ఆ ప్రశ్నకి మళ్ళీ హూ యామ్ ఐ అనే వచ్చేటప్పుడు అది సబ్జెక్ట్ ఐఆమ్ గాడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ దాన్ని అలాగా ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటుంది అనంతంగా. బాడీ డ్రాప్ చేసి అంటే డ్రాప్ తో అంటే బాడీతో ఉన్నా బాడీ డ్రాప్ చేసేసిన, బాడీతో ఉన్నప్పుడు ఎలా వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్, బాడీని డ్రాప్ చేసిన తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ కంటిన్యూ అవుతుంది అనంతంగా. ఇంకా నేనే ఉన్నాను, నేను తప్పిస్తే మరొకటి లేదు అనే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదే 1 without second అని చెప్పారు. అయితే ఇది జనరల్ గా ఈ బ్రహ్మీభూత్ అని పిలువబడుతున్న మజ్జూబ్ అని పిలువబడుతున్న స్టేట్ లో బాడీ డ్రాప్ చేసిన, లేదా పరమహంస స్టేట్ లో డ్రాప్ చేసిన, అంటే పరమహంస స్టేట్ అంటే గాడ్ కాన్షియస్నెస్ ఉండి క్రియేషన్ కాన్షియస్నెస్ వచ్చిపోతూ ఉన్న స్థితి. ఇంకోటి జీవన్ముక్త స్టేట్ లో బాడీ డ్రాప్ చేసిన, అంటే అక్కడ క్రియేషన్ కాన్షియస్నెస్ పక్కాగా స్థిరపడింది. అక్కడ కూడా కొంతమంది డ్రాప్ చేస్తారు, జీవన్ముక్తగా కూడా బాడీ డ్రాప్ చేయొచ్చు. అలాగే డ్రాప్ చేసినా కూడా
ఈ స్థితి అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ బకాబెల్లా స్టేట్ కి వెళ్ళిపోయి అంటే జీవన్ముక్త అయ్యి డ్యూటీ అయితే ఛార్జ్ తీసుకొని క్రియేషన్ లో వాళ్ళు చేయాల్సిన పనులు కొంతకాలం యాజ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ గా చేసి ఓకే అప్పుడు డ్రాప్ చేసిన తర్వాత కూడా ఆ ఐఆమ్ గాడ్ స్టేట్ అనేది ఉంటుంది. అది రిటైన్ అవుతుందండి. ఓకే అండి. కానీ ఐఆమ్ హ్యూమన్ అనేది ఉండదు. ఈ Hmm. డ్యూయల్ రోల్ ఆఫ్ ఐఆమ్ గాడ్ అండ్ ఐఆమ్ హ్యూమన్ అనేది వర్క్ చేసినంతసేపే ఉంటుంది. ఇంకా హ్యూమన్ కాదు కదండి, బాడీ డ్రాప్ అయిపోతే ఇంకా ఆ బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఓన్లీ ఆ ఐఆమ్ aspect. గాడ్ అనేది ఈ ఓకే 1 వితౌట్ సెకండ్ అనే ఎక్స్పీరియన్స్ రిటైన్ చేసుకుని ఉంటుంది. ఓకే అండి. ఓకే ఇది ఫనాఫిల్లా దగ్గర నుండి బకాబిల్లాలో ఉన్న వాళ్ళకి డ్యూటీ తీసుకున్న వాళ్ళందరికీ బాడీ డ్రాప్ చేసిన తర్వాత సేమ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే అండి. ఓకే 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 అంటే మీరు డ్రాప్ చేసిన తర్వాత కాన్షియస్నెస్ ఉంటుందండి ఐఆమ్ గాడ్ అని వాళ్ళకి ఉంటుందండి. ఉంటుంది అంటే ఇప్పుడు మీరు బాడీలో ఉన్నప్పుడు ఉంటుంది, ఇప్పుడు బాడీ డ్రాప్ చేసిన తర్వాత అందరికీ ఒకటే అంటున్నారు కదా, ఫనాఫైల్ నుంచి కుతుబ్ వరకు సేమ్ స్టేట్. అప్పుడు వాళ్ళకి కాన్షియస్ గా ఐఆమ్ గాడ్ అనే ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుందంటారా? ఉంటుందండి. ఆ ఐ స్టాండ్ అయ్యేది ఈ బాడీస్ మీద స్టాండ్. ఇప్పుడు మనం ఏదైనా నేను పలానా అని చెప్పాం అనుకోండి, ఇప్పుడు నేనే ఒక యాజ్ ఎ కామన్ నేను బాడీని దృష్టిలో పెట్టుకొని చెప్తాను కదా. ఎందుకంటే మన కాన్షియస్నెస్ వచ్చి బాడీ మీద పడుతుంది ప్రెసెంట్, బికాస్ సిన్స్ వీ హ్యావ్ గ్రాస్ ఇంప్రెషన్స్ మనలో. కాబట్టి అది తిన్నగా మన లైట్ ఫోకస్ వచ్చి బాడీ మీద పడుతుంది. అందుకే మనం బాడీ నుండి స్టార్ట్ చేసి ప్రపంచాన్ని చూస్తుంటాం. మనకి ఏదైనా ప్రపంచంలో తెలుసు అని స్టార్టింగ్ పాయింట్కి వస్తే మన బాడీ దగ్గరికి వచ్చి అవుతుంది మన ఫోకస్ అంతా. ఎందుకంటే మనకు ఉన్నది గ్రాస్ కాబట్టి. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ సటిల్ కాన్షియస్నెస్, సటిల్ బాడీ దగ్గరికి వెళ్ళి అవుతుంది. మెంటల్ ఉంటే మెంటల్ దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ సంస్కారాలు అన్నీ పోయాయో అది సోల్ దగ్గర అవుతుంది. ఆ సోల్ దగ్గర ఇప్పుడు అది ఎలాగా అది ఆల్రెడీ ఆ స్టేట్కి రీచ్ అయిపోయింది కదా. అంటే మనం గాడ్ రియలైజేషన్ అంటే అదే కదా, నేను సోల్ అని, నేను ఆత్మ అని తెలుసుకోవడం. ఆ స్టేట్కి రీచ్ అయిన తర్వాత చెప్పండి. అదే ఎక్స్పీరియన్స్ పొందడానికి బాడీ ఉండదు కదా, బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా ఒక సోల్ అది అదే ఇండివిజువల్ ఐడెంటిటీగా ఉండి ఐఎమ్ గాడ్ స్టేట్ అని ఎక్స్పీరియన్స్ పొందుతుంది అంటారు, అంతే కదా? సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న కేసు ఎవరు ఆల్రెడీ గోల్ ని రీచ్ అయిపోయిన తర్వాత తిరిగి క్రియేషన్ కాన్షియస్నెస్ లోకి వస్తారు కదా కొంతమంది. వచ్చే వాళ్ళే బకాబిల్లా స్టేట్ లో ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళే జీవన్ముక్తులు అని అంటాం మనం. అందరూ డ్యూటీ చేస్తే వాళ్ళ సద్గురుస్ అంటాం. సో జీవన్ముక్తులుగా ఉన్న సద్గురుస్ గా ఉన్న ఐఆమ్ హ్యూమన్, అదే ఐఆమ్ హ్యూమన్ అనే కాన్షియస్నెస్ కూడా వస్తుంది వాళ్ళకి మరొకసారి. అంటే నేను ఈ స్థూల సూక్ష్మ శరీరాలు మూడింటితో కూడి ఉన్నవాడిని అనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దాన్ని క్రియేషన్ కాన్షియస్నెస్ అంటారు. గాడ్ కాన్షియస్నెస్ అలాగే ఉంటుంది, అది పోదు. వన్స్ గెయిన్ నెవర్ లాస్ట్ ఆ కాన్షియస్నెస్. బట్ క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా వచ్చి కొంతమంది డ్యూటీ చేస్తారు, కొంతమంది చేయరు. ఆ డ్యూటీ చేయని వాళ్ళని జీవన్ముక్తులని, చేసిన వాళ్ళని సద్గురువులు అని అంటాం. వాళ్ళు చేస్తారు, చేసిన తర్వాత ఆ బాడీని వదిలేస్తారు. ఈ 3 బాడీస్ ని కూడా వదిలేస్తారు. నాట్ ఓన్లీ గ్రాస్ సెటిల్ మెంటల్ ని వదిలేసి ఐఆమ్ గాడ్ అనేది మాత్రం అలాగా కంటిన్యూస్ గా ఉండిపోతుంది వాళ్ళతో. ఐఆమ్ గాడ్ అనేది ఇక్కడ ఎవ్రీథింగ్ ఇన్ఫినిట్ అండ్ అన్బౌండెడ్ యొక్క స్థితిలో వాళ్ళ అనుభవం వస్తారా? ఇన్ఫినిట్ అన్బౌండెడ్ నేనే ఉన్నాను, నేను తప్పిస్తే మరొకటి లేదు అనేటువంటి అనుభవం ఉండిపోతారు. ఏ అనుభవం కావాలని మీకు కాన్షియస్నెస్ ఉండాలి. కాన్షియస్నెస్ లేకపోతే అది ఒక డీప్ స్లీప్ లో ఉన్నట్టుగా అన్నమాట అర్థం. గాడ్ ఒరిజినల్ గా డీప్ స్లీప్ లోనే ఉండేవాడు కదా. ప్లస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ పవర్ బ్లిస్ కూడా అనిపిస్తారు కదా, ఎవ్రీథింగ్ ఇన్ఫినిట్ అన్బౌండెడ్ కాకుండా. గాడ్ తాలూకా నేచరే అంటే నేచర్ అంటే స్వభావం, సహజ స్వభావం ఏంటంటే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం. కాబట్టి ఎప్పుడైతే ఐఎమ్ గాడ్ అనే కాన్షియస్నెస్ ఉందో ప్యారలల్ గా దానికి 3 లక్షణాలు లెక్కండి. ఓకే. ఇప్పుడు ముక్తి పొందిన తర్వాత మీరు చెప్పారు కదా నాకు ఆర్డర్, ఆ ముక్తి పొందిన తర్వాత ఆ ఎటర్నల్ బ్లిస్ లోకి ఎలాగైతే విత్డ్రా అయిపోతారో ఈ స్టేజ్ లో వీళ్ళంతా కూడా ఐఎమ్ గాడ్ అనేటువంటి స్టేజ్ లోకి విత్డ్రా అవుతారండి, అంతే కదండి? విత్డ్రా అని మాట్లాడడం అంటే ఆల్రెడీ అందులోనే ఉంటారు వాళ్ళు. అందులో ఉంటారండి. ఓకే. దాన్ని విడిచిపెట్టడం అనేది ఎప్పుడు జరగదు. ఓకే. కాకపోతే అందులోనే ఉంటారు. ఇంతకు ముందు ఇది బయటది కూడా ఉండేది, బయటది పోయింది అంతే వాళ్ళకి. అది ఎప్పుడు ఉంది. ఓకే. ఓకే.
అంటే జస్ట్ చిన్న క్లారిఫికేషన్ బాబు గారు. మొన్న మీరు ఆ. కాల్ మిస్ అయినట్టున్నారు. నేను రాలేదండి, అది అది మిస్ అయ్యాను. నాకు అదే డౌట్ వస్తే దాసు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు బబుల్ అని మనం ఏదైతే అంటామో ఆ బబుల్ని ఎలా అన్వయించుకుంటాం అంటే ఒక రూపంతో అన్వయించుకుంటాం. ఈ రూపం పోయిన తర్వాత బబుల్ ఏదో పగిలిపోయి మెర్జ్ అయిపోద్ది అన్నది నాకు ఒక ఊహ ఉంది. కానీ మొన్న దాసు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీరు ఇండివిజువల్ నిన్న రికార్డింగ్ గురించి చూసానండి నేను. అది అవ్వలేదండి. గౌరీ గారు చెప్పారు, 4 జర్నీస్ చెప్పారంటే రికార్డింగ్ గురించి అదే. చెప్తే మీరు అవ్వలేదన్నారు కదా ఇది. అదే. అంటే ఇండివిడ్యువాలిటీ అన్నది ఏంటంటే స్టిల్ బబుల్ విల్ బి దేర్. బాడీలన్నీ డ్రాప్ అయిపోయి వెళ్ళినా ఆ బబుల్ తన అనంతుడు, తన భగవంతుడు అని తెలుసుకుంటుంది. మిగిలిన బబుల్స్ గురించి దానికి తెలీదు. ఓకే. మనం బాడీ బబుల్ ఒకటే అనుకుంటాం కదా రూపంలో. కానీ దాని తర్వాత కూడా బబుల్ ఉంటుంది అనంతమైన సముద్రంలో. దానికి కానీ ఆ గాడ్ లక్షణాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. తను అనంతుడు అనుకుంటుంటాడు. ఆ ఇండివిడ్యువాలిటీ అన్నది అదనమాట. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది నాకు క్లారిఫై అయ్యిందండి. అయితే దాసు చిన్న సందేహం, ఇది రెగ్యులర్ గా లిబరేట్ అయిన వాళ్ళకి కూడా ఈ ఇండివిడ్యువాలిటీ ఉంటుందా ఇది? అంటే ఈ కుతుబ్స్ అది కాకుండా డైరెక్ట్ గా మోక్షం పొందుతారు కదా ఆ విషయం తెలియదు సార్ నాకు. యాక్చువల్గా నేను చదవలేదు. అదే వాళ్ళకి నాలెడ్జ్ పవర్ ఉండదు, ఓన్లీ బ్లిస్ ఉంటుంది కదండి. ఓన్లీ లిబరేషన్ అయిన అది రాశారండి. ఓన్లీ బ్లిస్ ఉంటుందని రాశారు, కానీ ఇండివిజువాలిటీ వాళ్ళు రిటైన్ చేస్తారా అనేది నాకు తెలియదు. అంటే బుక్ లో అయితే లేదు, అలాగే కనిపించలేదు ఇంతవరకు నాకు. అయితే తర్వాత మీరు చెప్పండి. బాబు గారికి ఇచ్చిన ఎగ్జాంపుల్ లో బబుల్ ఉంటుందన్నారు కదా, బబుల్ ఉండదు, డ్రాప్ ఉంటుంది. సారీ, అదే డ్రాప్ కరెక్ట్. మీరు అంటే బబుల్ అంటే బబుల్ పోతుంది, స్టిల్ ఇట్ ఈస్ ఎ డ్రాప్ ఆఫ్ అది ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేస్తుంది. అంతేనా? అంతే. అదేండి బాబు గారు. అది ఓకే అండి. ఓకే. ఈ జీవన్ముక్త బకాబిల్ అన్న ఒకటే కదండి మనం. జీవన్ముక్త స్టేట్ కి సారీ బకాబిల్లా స్టేట్ కి చేరిన తర్వాత అతన్ని జీవన్ముక్త అనొచ్చండి. అంటే ఆ స్టేట్ చేరిన వాళ్ళు జీవన్ముక్తాస్ అంటారు అంతే. జీవన్ముక్త. అక్కడ నుండి మరికొంచెం ముందుకు వెళ్ళి డ్యూటీ కూడా తీసుకుంటే వాళ్ళు సద్గురువులు. ఓకే. అంటే ఇది ఒక్కసారి మీరు చాలా వరకు సమప్ చేసేసినట్టే 3 పేరాలు. సమప్ అయిపోయిందండి. అవునండి. మళ్ళీ అంటే క్విక్ గా చేస్తారా? ఇది చేయలేదు సార్, ఇది చెప్పాలి. చెప్పండి. ఇదే రైట్. ఫండమెంటల్ గా అంటే 2 స్టేట్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి ఒరిజినల్ స్టేట్ అని, ఇంకోటి ఫైనల్ స్టేట్. ఈ ఒరిజినల్ స్టేట్ అంటే దాన్నే మనం బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాం. మనం బియాండ్ స్టేట్ అంటే ఓన్లీ భగవంతుడే ఉన్నాడు, మరి ఇంకా అక్కడ ఇంకోటి ఏమీ లేదు. అటువంటి స్టేట్ ని మనం బియాండ్ స్టేట్ అంటాం. దాన్నే మోస్ట్ ఒరిజినల్ స్టేట్ అని అంటారు. యాక్చువల్ బాబా తర్వాత యాడ్జెక్టివ్ కూడా వాడతారు, మోస్ట్ ఒరిజినల్ స్టేట్ అని. సో దట్ ఈస్ బియాండ్ స్టేట్. అది ఒకటి ఇతను చెప్పిన రెండింటిలో మొట్టమొదటిది అది బియాండ్ స్టేట్. ఇంకోటి ఫైనల్ స్టేట్ అన్నారు కదా. ఈ ఫైనల్ స్టేట్ ఏంటంటే ఎక్కడైతే అదే దాన్ని బియాండ్ స్టేట్ అని అంటారు. బియాండ్ స్టేట్ లో కూడా మనకు అంటే త్వరలో వస్తుంది, 2 వస్తాయి. యాక్చువల్గా ఏబీలో 2 ఉంటాయి. ఇక్కడ బి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదే మనం చెప్పుకున్నాం. అంటే ఈ జర్నీ అంతా మనం ఏ పర్పస్ తో చేసాము? కాన్షియస్నెస్ పొందడానికి గాడ్ చేసినటువంటి జర్నీ ఇదంతా కూడా. ఎందుకంటే బియాండ్ స్టేట్ లో అతని దగ్గర కాన్షియస్నెస్ లేదు. ఇక్కడ మీరు చూస్తే కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అని ఉంది. ఎందుకంటే ఇది డీప్ స్లీప్ స్టేట్ లాంటిది. మనం మనిషిగా మనం ఊహించుకుంటే మనకు కూడా 3 స్థితులు ఉంటాయి: గాఢ నిద్రావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ అని. ఈ గాఢ నిద్రావస్థ, డీప్ స్లీప్ ఆర్ సౌండ్ స్లీప్ స్టేట్ లో మనం ఉంటాం, కానీ మనం ఎవరో మనకు తెలియదు. స్వప్నావస్థలో కూడా మనం ఉంటాం, కానీ మనల్ని మనం కళలో చూసుకుంటూ ఉంటాం. ఏదో ఒక రూపంతో ఐడెంటిఫై అవుతాం, కళలో ఉంటాం కాబట్టి. కళ వచ్చింది అంటే మనకు స్పృహ వచ్చినట్టే. కాకపోతే స్పష్టమైన స్పృహ, పూర్తి స్పృహ కాదు. అందుకే అందులో కళలో కనిపించేటువంటి అన్నీ కూడా హేజీగా ఉంటాయి, మనకి స్పష్టంగా ఉండవు. అక్కడ కూడా కాన్షియస్నెస్ వచ్చింది కళలో కూడా, కాకపోతే కొద్దిగా వస్తూ ఉంది కాబట్టి ఆ క్లారిటీ, కాన్షియస్నెస్ కళలో పెరుగుతున్న కొద్దీ మనకి
ఆ క్లారిటీ వస్తుంది. పూర్తి కాన్షియస్నెస్ రాగానే మనం మెలకు వస్తుంది. మెలకు రాగానే మనం దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో మరి ఇంకా కళ ఉండదు. ఇది జనరల్‌గా హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు దాన్నే మనకి ఇక్కడ పెట్టుకొని చూస్తే బియాండ్ స్టేట్ అనేది ఆఫ్ గాడ్ అనేది డీప్ స్లీప్ స్టేట్‌తో పోల్చుకోవచ్చు. డీప్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్ ఆర్ సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్. అక్కడ గాడ్ మాత్రమే ఉన్నాడు. ఎటువంటి స్పృహ లేదు. అయితే ఇతను ఈ డ్రీమ్ అనేటువంటిది ఎక్స్‌పీరియన్స్ చేసి ఫైనల్‌గా గాడ్ కూడా డ్రీమ్ అంతా అంటే డ్రీమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు అంటే మనం ఊహించుకోవాల్సింది కాన్షియస్‌నెస్‌ని పొందుతున్నాడు అని. కాన్షియస్‌నెస్‌ని పొందడం ఒక ఫేజ్‌లో ఎవల్యూషన్ అనే ఫేజ్‌లో పూర్తి కాన్షియస్‌నెస్‌ని పొందారు గాడ్. రీఇన్కార్నేషన్ అనే ఫేజ్‌లో ఆ కాన్షియస్‌నెస్‌కి పట్టి ఉన్న సంస్కారాలు లూజ్ అవ్వడం జరిగింది. ఇన్వల్యూషన్ అనే ఫేజ్‌లో ఆ సంస్కారాస్ అన్ని ఒక్కొక్కటిగా రాలిపోవడం జరిగింది. సో ఈ మూడింటిని కలుపుకుంటే డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది గాడ్‌కి. సో డ్రీమ్‌లో నుండి బయటకు వచ్చారు ఎప్పుడో అంటే డ్రీమ్‌ని విడిచిపెట్టేశారు. దాన్నే ఫనా అంటాం మనం. నిష్క్రమించి దాన్ని విడిచిపెట్టేసి అతను మళ్ళీ మేల్కొన్నారు ఇంకా పూర్తిగా. సో దాన్ని ఫనాఫిల్లా అంటారు. ఆ మేల్కొని నేను ఫలానా నేను గాడ్‌ని అని తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న స్టేట్ ఫైనల్ స్టేట్. అది ఇక్కడ చెప్పింది. ఇక్కడ రెండోది వాడారు కదా! ఫస్ట్‌ది ఒరిజినల్ స్టేట్, రెండోది ఫైనల్ స్టేట్. ఆ ఫైనల్ స్టేట్ అంటే కళ్ళ నుండి బయటకొచ్చేసి ఇంకా మెలుకువ ఒక వ్యక్తికి ఎలాగైతే మెలుకువ వచ్చిందో అలాగా గాడ్‌కి మెలుకువ వచ్చింది. నేను ఫలానా అని తెలుసుకున్నాడు. ఇక్కడ గాడు ఉన్నారు. కాన్షియస్‌నెస్ కూడా ఉంది ఇక్కడ. ఈ ఫైనల్ స్టేట్‌లో. అయితే కొంచెం దీనికి ఎక్స్‌టెన్షన్ ఏం చెప్పారంటే ఇందులో కొంతమంది మళ్ళీ క్రియేషన్‌లోకి అంటే డ్రీమ్‌లోకి ఏదైతే విడిచిపెట్టి మేల్కొన్నారో అంటే మామూలుగా ఒక వ్యక్తి పడుకొని లేచిన తర్వాత కూడా మళ్ళీ డ్రీమ్‌లోకి వెళ్ళరు. అలాగే కొంతమంది ఏంచి మళ్ళీ కలలోకి వెళ్తారు. ఈ సృష్టి అనే క్రియేషన్ అనే ఒక డ్రీమ్‌లోకి మళ్ళీ వెళ్ళి అక్కడ ఏదో చేయాల్సినవి చక్కబెట్టాల్సినవి చేసుకొని మళ్ళీ బయటకొస్తారు. వచ్చి మళ్ళీ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడే ఉంటారు శాశ్వతంగా. అది ఇక్కడ చెప్తుంది. ఆ ఫైనల్ స్టేట్‌కి, ఒరిజినల్ స్టేట్‌కి తేడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒరిజినల్ స్టేట్‌లో గాడ్ ఉన్నారు. ఫైనల్ స్టేట్‌లో కూడా గాడ్ ఉన్నారు. ఒరిజినల్ స్టేట్‌లో కాన్షియస్‌నెస్ లేదు. ఫైనల్ స్టేట్‌లో కాన్షియస్‌నెస్ ఉంది. సో అది డిఫరెన్స్. గాడ్ ఈజ్, కాన్షియస్‌నెస్ ఈజ్ నాట్. ఇక్కడ కాన్షియస్‌నెస్ ఈజ్. ఇది ఇక్కడ రాశారు. ఈ 2 అంటే ఈ 2 స్థితులకి భేదం అనేది కాన్షియస్‌నెస్‌లోనే ఉంది. మొదటి దాంట్లో పూర్తిగా చైతన్యం లేదు. రెండవ దాంట్లో పూర్తిగా చైతన్యం ఉంది. ఆ చైతన్యం రావడానికి మధ్యలో హెల్ప్ చేసిన స్థితి ఈ డ్రీమ్ స్టేట్. ఇదండి. జై భగవాన్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? దాసు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఫోర్త్ జర్నీ అనేది కుతుబియత్ స్థితి నుండి రావచ్చు, లేదా బకాబిల్లా స్థితి నుండి కూడా రావచ్చు అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఫోర్త్ అంటే ఫైనల్ స్టేట్‌కా? ఫైనల్ స్టేజ్ ఫనాఫిల్లా. అసలు ఫైనల్ స్టేట్ పొందడమే మన గోల్ పొందుతాం దాన్ని. కాకపోతే అంతే. పొందిన తర్వాత కొంతమంది ఈ అదే అది మజ్జూబ్‌గా బాడీ డ్రాప్ చేస్తారా? పరమహంస, జీవన్ముక్త, కుతుబ్ అనేది ఇంకా వాళ్ళ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ మనం గత వారం చదివింది కుతుబియత్ స్థితి నుండి ఈ ఫనాఫిల్లాలోకి రావడం చదువుకున్నాం. ఈ వారం బకాబిల్లా నుండి ఫనాఫిల్లాలోకి రావడం చదివాం కదా! లేదు. అక్కడితో ఫోర్త్ జర్నీ అయిపోయిందని చెప్తూ దాని కంటిన్యూషన్‌గా ఆహ్, ఎలా ఉంటుందని వివరాలు ఇస్తున్నారు. అంటే బాడీ డ్రాప్ చేయడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అది. ఒక్కసారి పైకి వెళ్తే మనం ఈవెన్ ఆఫ్టర్ డ్రాపింగ్ ద బాడీ అనేది గత వారం చదువుకున్నాం. కుతుబియత్ స్థితి ఎటర్నల్లీ రిమైన్స్ అని. అవును. ఈ వీక్ మనం చదివేటప్పుడు బకాబిల్లా స్టేట్ గురించి చెప్తున్నారు కదా! సేమ్ ఇదే పారాగ్రాఫ్ అంతా సేమ్ అలానే ఉంది. బట్ అవును. ఓన్లీ థింగ్ ఇక్కడ బకాబిల్లా స్టేట్ నుండి ఆ స్టేట్ రిమైన్ అవుతుందని. అంటే స్టేట్ గురించి మాట్లాడుతున్నారనా? లేదంటే ఇది అదే మీరనేది రెండో పారా కూడా కుతుబే సబ్జెక్టా అనా? అవును సార్. అదే. కుతుబ్ సబ్జెక్టా? లేదంటే ఈ స్టేట్ వేరే లేదు కుతుబ్ కాదు. సిమిలర్‌లీ అని అంటున్నారు కదా ఇక్కడ. హ్మ్.
అంటే అంటే ఈ విషయం ముందు మాట్లాడలేదు, అందుకే ఇక్కడ చెప్తున్నారు అని అంటున్నాను. అంటే బకాబెల్లా స్టేట్ లో నుండి కూడా ఈ ఆ. ఫోర్త్ జర్నీ ఎండ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ కొత్తగా ఒక విషయం ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రిటైనింగ్ ఇండివిజువాలిటీ అనేది ఇక్కడ కొత్త విషయం. ఇది ఇక్కడే జరగదు, ఈవెన్ బకాబిల్లాలో కూడా ఒకవేళ అక్కడ బకాబిల్లాకు వెళ్ళి బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అతనికి ఎందుకంటే బకాబిల్లాలో ఉన్నవాడు ఐఆమ్ హ్యూమన్ అని అనుకుంటాడు అతను. సో అతను బాడీ డ్రాప్ చేసినా కూడా ఆ జీవన్ముక్తుడు అతనికి ఇండివిజువాలిటీ రిటైన్ అయ్యి ఈ ఐఆమ్ గాడ్ అనేది కంటిన్యూస్ గా 1 వితౌట్ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పడానికి ఇక్కడ మాట్లాడారని అదే అదే అంటే ఐ మీన్ 4 జర్నీస్ లో ఈ 4th జర్నీ అనేది కెన్ హ్యాపెన్ ఫ్రమ్ కుతుబియత్ టు ఆర్ కుతుబ్ స్టేట్ నుండి అవ్వచ్చు, లేదా బకాబెల్లా స్టేట్ నుండి కూడా డైరెక్ట్ గా 4th జర్నీ అవ్వచ్చు అని తీసుకోవచ్చు అనేది క్వశ్చన్. ఓ అలా అలానా? సంతోషం. నా అండర్స్టాండింగ్ ఏంటంటే జర్నీస్ వేరండి, స్థితి వేరు. ఈ 4 జర్నీస్ చెప్పింది ఏంటంటే ఈ డివైన్ జర్నీస్ గా కొంతమంది ఇక్కడిక్కడ డ్రాప్ అయిపోతే ఫైనల్ 4th జర్నీ దగ్గర పెర్ఫెక్ట్ మాస్టర్స్ కూడా బాడీ డ్రాప్ చేస్తారు అన్నది. కానీ మధ్యలో డ్రాప్ చేస్తే అది 4th జర్నీ పూర్తి చేసినట్టు కాదు. అది 3rd జర్నీలో డ్రాప్ చేయొచ్చు, 2nd జర్నీలో డ్రాప్ చేయొచ్చు. కానీ ఫైనల్ గా రీచ్ అయిన స్టేట్ ఇండివిజువాలిటీ రిటైన్ అవుతుంది ఈలో ఎవరో ఎక్కడ డ్రాప్ అయినా అని అనుకుంటాను. జర్నీ 4th సంతోష్ చెప్పింది అనుకోవచ్చండి. అంటే 4th జర్నీకి డెఫినిషన్ ఎలా ఉందంటే చాలా మంచి పాయింట్. నేను అది ఇప్పుడు నువ్వు అడిగిన తర్వాత నేను చూస్తున్నాను. 4th జర్నీ ఇక్కడ ఎలా ఉందంటే పాసింగ్ అవే యాజ్ గాడ్ అని ఉంది. అది ఎప్పుడు అనేది లేదనమాట. అంటే అది కుతుబ్గా పాసింగ్ అవే యాజ్ గాడా, లేకపోతే జీవన్ముక్తిగా ఉంటూ పాసింగ్ అవే యాజ్ గాడ్ అనేది లేదు. కాబట్టి అలా అయితే దీన్ని కూడా అందులో భాగంగా చెప్పుకోవచ్చు. సంతోష్ అదే కదా నువ్వు అడుగుతుంది? 4th జర్నీ అదే అదే అలా చెప్పుకోవచ్చు యాజ్ పర్ డెఫినేషన్. అంటే కాకపోతే ఇతను డైరెక్ట్ గా 2nd నుండి 4th లోకి వెళ్ళాడు. ఎవరు? ఈ జీవన్ముక్త. ఈవెన్ జీవన్ముక్తనే కాదు, ఈవెన్ మజ్జూబ్ కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే మజ్జూబ్ అనేది 3rd అంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి వెళ్ళాడు అతను. బకాక రాకుండా మజ్జూబ్ ఫనాఫిల్లా నుండే బాడీ డ్రాప్ చేశాడు అనుకో, అతనికి ఇది ఉంటుంది పాసింగ్ అవే యాజ్ ఎ గాడే కదా అతను కూడా. ఎందుకంటే దాని డెఫినేషన్ ఎలా ఉందంటే చార్ట్ దగ్గర రాసి ఉంది. గాడ్ డ్రాప్స్ హిస్ ఫిజికల్, సెటిల్ అండ్ మెంటల్ వెహికల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ వైల్ రిటైనింగ్ ఇన్ఫినిట్ ఇండివిజువాలిటీ అని ఉంది. ఇది ఇఫ్ దిస్ ఈస్ ద 4th జర్నీ, ఇది ఎవరికి అందరికీ వర్తిస్తుంది. బ్రహ్మీభూతికి వర్తిస్తుంది, జీవన్ముక్తికి వర్తిస్తుంది, సద్గురువుకి వర్తిస్తుంది. కాబట్టి అదే నా పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 4th జర్నీ అనేది ఆ రిటైనింగ్ ద ఇండివిజువాలిటీ రైట్ అది అన్ని స్టేట్స్ కి అప్లికబుల్ అవుతుంది కదా ఆఫ్టర్ డ్రాపింగ్ ద బాడీ అనేది అన్నమాట. కరెక్ట్. నాకు అదే అనిపిస్తుంది ఇది చూస్తాను. అందుకే బహుశా ఇక్కడ మాట్లాడి ఉంటారు ఇప్పుడు కారణం. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? అయితే కంటిన్యూ చేద్దాం మనం. నెక్స్ట్ నాదండి. The same existence as God prevails eternally, whether it is as the beyond state of God or as the beyond state of God. ఇది ఇప్పటిదాకా మనం ఈ జర్నీ అయిపోయిన తర్వాత 4th జర్నీ అయిపోయిన పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పారు కదండి. మళ్ళీ ఎగ్జిస్టెన్స్ అన్న పదం మళ్ళీ ఇక్కడ లింక్ చేస్తున్నారు. అస్తిత్వం అనేది ఉన్నది ఒకటి అన్నది ఫండమెంటల్ ప్రిన్సిపల్ కదా హోల్ జర్నీలో. ముందు పారాగ్రాఫ్స్లో కాన్షియస్నెస్ ఉంటుంది, డిఫరెన్స్ కూడా చెప్పారు. కాన్షియస్గా తెలుసుకోవడం, కాన్షియస్నెస్ లేకపోవడం అన్నీ. దీన్ని అస్తిత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఎప్పుడూ ఉంది, భగవంతుడు అన్నవాడు ఎప్పుడూ ఉన్నాడు, అది అస్తిత్వం. ప్రివేల్స్ ఎటర్నల్లీ, ఎప్పుడూ ఉన్నాడు శాశ్వతంగా, ఆయన లేకపోవడం అంటూ లేదు. వెదర్ ఇట్ ఈస్ యాజ్ ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఆర్ యాజ్ ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. పరబ్రహ్మస్థితి అని అంటాం కదా, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్.
అవి రెండుటప్పుడు కూడా ఆయన ఉన్నాడు, లేకపోవడం అంటూ లేదు, ఎల్లప్పుడూ ఉన్నాడు. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్షియస్నెస్. మళ్ళీ ఇక్కడ అస్తిత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. మళ్ళీ అగైన్ డిఫరెన్స్ ఏంటంటే, మరి ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటి స్థితులకి అంటే చైతన్యం అని చెప్తున్నారు. ఇన్ ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ద ఎగ్జిస్టెన్స్ కాన్షియస్లీ రియలైజెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఎటర్నల్లీ యాజ్ ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్. భగవంతుడు ఉన్నాడు అనే స్థితి ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ స్థితిలో పూర్తి ఎరుకతో అస్తిత్వం తను తెలుసుకుంటుంది. అంటే బియాండ్ స్టేట్ అనే గాడ్ ఉన్నాడు అనే ఒక స్థితి ఉంది అని ఎరుకతో పూర్తిగా అది తెలుసుకుంటుంది అని చెప్తున్నారు అక్కడ. అంటే బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో ఎరుకతో తన ఎగ్జిస్టెన్స్ని తెలుసుకుంటాడు. ఇందాక దాసు చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఉన్నవి ప్రధానమైన 2 స్టేట్లే, గాఢ నిద్ర స్టేటు, పూర్తి మెలకుగా నేను రమణయ్య రాజుని అంటాను. పడుకున్నప్పుడు నేను ఎవరినో నాకు అసలు తెలియదు, కానీ మధ్యలో స్వప్నావస్థ అన్ని దాటుకుని వచ్చి పూర్తిగా మెలకు వచ్చిన తర్వాత నేను రమణయ్య రాజు అనుకోవడం కాకుండా పడుకున్న ఉన్నవాడిని కూడా నేనే గాఢ నిద్రలోకి వెళ్ళి వచ్చాను అన్నది కూడా, అంటే ఆ కాన్షియస్గా ఈ నోస్ అనమాట తన ఎగ్జిస్టెన్స్ బియాండ్ స్టేట్ గురించి కూడా. Therefore, the divine goal is to realize the I am God state where existence consciously realizes itself as existing eternally as the beyond state of God is. కనుక దాన్ని ఇంకో విధంగా చెప్తున్నారు. కనుక ఏంటి అంతిమంగా ఈ దైవీ గమ్యం గోల్ ఏదైతే ఉందో అదేంటి, నేను భగవంతుణ్ణి అన్నది తెలుసుకోవడం. అంటే ఈ అస్తిత్వం ఏదైతే ఉందో అది పూర్తి ఎరుకతో తన్ని తాను తెలుసుకుంటుంది. ఏమని, తను శాశ్వతుడు, ఎల్లప్పుడూ ఉన్నాడు, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈ స్టేట్ కూడా ఎరుకతో తెలుసుకుంటాడు అనమాట. అది నేనే ఉన్నది, నేను ఒక్కడినే. దిస్ ఈజ్ ద రియాలిటీ. అంటే మనం ఏదైతే సత్యం ట్రూత్ అని పలుకుతూ ఉంటామో మనం ఈ డిస్కషన్లో అన్నీ కూడా, ఇది తెలుసుకోవడం అనేదే సత్యం అనమాట, రియాలిటీ. అది ఒరిజినల్ స్టేట్. ఆ ఎగ్జిస్టెన్స్ని తెలుసుకోవడమే, స్పృహతో తెలుసుకోవడమే సత్యం, అంటే వాస్తవం అనమాట. అండ్ ద కాన్షియస్ రియలైజేషన్ ఆఫ్ దిస్ రియాలిటీ వన్స్ గెయిన్డ్ ఈజ్ రిటైన్డ్ ఎటర్నల్లీ. ఒక్కసారి ఎరుకతో ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా శాశ్వతంగా అది నిలిచిపోతుంది, పోవడం అంటూ ఉండదు. ఇన్వేరియబుల్లీ ఇట్ మేనిఫెస్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ నో అదర్ ఫార్మ్స్ but in human form of the earth in different divine states of God through different divine statuses of Majubiyat, of Turiyavastha or Phenomenal Baka, of Sulukiyat and of Kutubiyat. అంటే ఒకసారి ఆ స్థితి పోదు, అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. గాడ్ ఈజ్ స్టేట్, నేను భగవంతుణ్ణి అనేది ఏదైతే అన్నారో అదే సత్యం అని చెప్పారు. ఎరుకుతో పూర్తిగా తన శాశ్వతుడు అనే ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ఇందాక మనం అనుకున్న ఈ డివైన్ స్టేట్స్ జర్నీస్ అవన్నీ ఉన్నాయి కదా, వివిధ స్థితులు, అందులోకి వచ్చి ఇట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ నో అదర్ ఫామ్ బట్ ఇన్ హ్యూమన్ ఫామ్. మళ్ళీ మానవ రూపంలో ఉంటూనే ఈ భూమి మీద మనం ఇందాక డిస్కస్ చేసుకున్న మజూబియత్తు, తురియావస్థ, ఫనామాల్బక, ఆఫ్ సులికియత్ అండ్ కుతీబియత్, వీటన్నిటిని కూడా జర్నీ చేస్తారు. కానీ అది పోదన్నమాట. ఇందాక డాస్ కూడా రీటరేట్ చేశాడు, అది వచ్చిన తర్వాత పోదా రియాలిటీ ఉంటూనే ఈ స్థితి ఇందులోకి వచ్చి తన ప్రయాణం కొనసాగిస్తాడు అని చెప్పారు. ఇక్కడ దాకా సమ్మప్ చేద్రిగాని దాస్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి 2 పేరాల మీద? మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దాస్ అయితే. సో ఇక్కడ బాబా ఇంతవరకు మనం మాట్లాడుకుందాం మరొకసారి తను సూక్ష్మంగా చెప్తూ వచ్చారండి, సమరైజ్ చేస్తూ వచ్చారు. ఏంటంటే ఈ ఎంటైర్ జర్నీకి, ఈ ప్రయాణానికి, అంటే ఈ సృష్టిలో మనం చేస్తున్న ఈ జర్నీ మొత్తానికి గమ్యం ఏంటి అంటే, నేను ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం, ఒరిజినల్ క్వశ్చన్,
నేను ఎవరనే ప్రశ్నకి నేను భగవంతుని అని తెలుసుకోవడం. ఆ దైవీ గమ్యంతోనే మనం ఈ ప్రయాణం అంతా చేసాం. సో అది చేరుకోగానే ఆ గమ్యాన్ని అప్పుడు ఏం తెలుస్తుందంటే ఎగ్జిస్టెన్స్ తను శాశ్వతంగా ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకుంటుంది. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ని వాడారు కదా, ఇది ఈ వర్డ్ మీద మీరు దృష్టి పెడితే ఎగ్జిస్టెన్స్ అంటే గాడ్ అని అర్థం. సాధారణంగా గాడ్ అనే పదానికి చాలా మంది డెఫినేషన్ అడుగుతూ ఉంటారు. గాడ్ మీన్స్ ఎగ్జిస్టెన్స్. సో అనంత శాశ్వత అస్తిత్వము అని బాబా చెప్పారు గాడ్ స్పీక్స్ లో. గాడ్ కి డెఫినేషన్ అంటే అస్తిత్వము అని చెప్పారు. ఎగ్జిస్టెన్స్ ని గాడ్ అని అంటారట, ఏదైతే ఉందో అది. కాకపోతే అది ఆ ఎగ్జిస్టెన్స్ ఆర్ గాడ్ అనేది తన గురించి తను అంటే స్పృహ లేకుండా ఉంది ప్రారంభంలో. కానీ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత తనకు సంబంధించిన స్పృహ తనకు వచ్చింది. సో సేమ్ మనల్ని మనం ఊహించుకుంటే గాఢ నిద్రలో మనకి లేదు, మనం ఎవరో మనకి తెలియదు, బట్ మేల్కొన్న తర్వాత మన గురించి మనకు తెలుస్తుంది. అలాంటి స్పృహ అది పొందింది. అదే ఇక్కడ చెప్పారు. ఎగ్జిస్టెన్స్ కాన్షియస్లీ రియలైజెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇటర్నల్లీ అని. నేను శాశ్వతంగా ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని అది పొందింది కాన్షియస్నెస్ వల్ల. అయితే ఎప్పుడున్నా నేను అది తెలుసుకుంది. ఇప్పుడు మీరు మేల్కొన్నారు అనుకోండి, ఒక వ్యక్తి మేల్కొన్న తర్వాత ఓహో అంతకు ముందు నేను పడుకొని ఉన్నప్పుడు కూడా నేనున్నాను, ఇప్పుడు కూడా నేనున్నాను, నేను ఎప్పుడు ఉన్నానని తెలుసుకుంటాడు. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేను అని అనుకోడు, నేను ఎప్పుడు ఉన్నానని అనుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా నేను శాశ్వతంగా ఉన్నాను, అదే ఎగ్జిస్టింగ్ ఇటర్నల్లీ అనే విషయం ఆ భగవంతుడు తెలుసుకున్నాడు. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అంటే గాడ్ అనమాట. కాబట్టి మీరు గాడ్ పెట్టుకొని చదివిన వస్తుంది. గాడ్ కాన్షియస్లీ రియలైజెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇటర్నల్లీ ఆర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎగ్జిస్టింగ్. అది బియాండ్ స్టేట్ లో కూడా అతను ఉన్నాడు, ఇప్పుడు బియాండ్ స్టేట్ లో కూడా అతను ఉన్నాడు. అంటే ఎరుక వచ్చిన తర్వాత అతను ఉన్నాడు, ఎరుక రాకముందు ఉన్న బియాండ్ స్టేట్ లో కూడా తను ఉన్నాడు అనే విషయాన్ని తను గుర్తిస్తాడు. అది ఇక్కడ చెప్తూ అది ఒకసారి ఏదైతే ఈ కాన్షియస్నెస్ పొందాడో, అంటే ఎరుకను పొందాడో భగవంతుడు, అది శాశ్వతంగా ఉంటుంది, అది ఎన్నటికి పోదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఈ రియలైజేషన్ అనేది ఉంటుందని. తర్వాత ఈ రియలైజేషన్ ఏదైతే వచ్చిందో ఆ రియలైజేషన్ ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది కదా. ఎక్స్ప్రెస్ చేయడం అనేది కేవలం ఓన్లీ హ్యూమన్ ఫామ్ లోనే జరుగుతుంది అని చెప్పారు. త్రూ డిఫరెంట్ స్టేట్స్, త్రూ డిఫరెంట్ స్టాటసెస్ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఓకే, ఆ వ్యక్తి లేచిపోయాడు అంటే నిద్రలో ఉండి మేల్కున్నాడు, మెలకు వచ్చేసింది, తను ఎవరో తనకు తెలిసాడు భగవంతుడికి. ఇప్పుడు దీన్ని ఆ తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా, దాన్ని చూపించాలనుకున్న ఏ రకంగా అయినా అది మళ్ళీ మానవ రూపంలోనే జరుగుతుంది. ఎందుకంటే తన మానవ రూపంలోనే ఈ ఎక్స్పీరియన్స్ పొందాడు మనిషిగా ఉన్నప్పుడే, ఈ ఫనాఫిల్లా స్టేట్కి చేరుకున్నాడు. తిరిగి దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా మజూబియత్గా, అంటే మీరు అతన్ని చూసుకుంటే ఆ మజూబియత్గా స్థితిలో నేను ఆ స్థితిని పొందాడు. అక్కడ అంటే అక్కడ అతను బాడీ డ్రాప్ చేయిస్తాడు ఆ స్థితిలో, లేదా మరికొంచెం అడ్వాన్స్ అయ్యి తురియావస్థలో జీవన్ముక్తిగా కానీ సారీ అంటే ఆ మస్జూబ్కి సులూకియత్కి మధ్యలో ఒక స్థితి ఉంటుంది, పరమహంస స్థితి. ఆ స్థితిలో కానీ సులూకియత్ అంటే జీవన్ముక్తిగా కానీ సాలిక్ అంటారు అతన్ని సూఫీ భాషలో, లేదా కుతూబియత్గా కానీ సద్గురువుగా కానీ ఆ యొక్క దైవీ స్థితుల ద్వారా అది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. దైవీ స్థితులు కాదు, స్టేటస్ అంటే మనకి తెలుగు పదం గుర్తు రావట్లేదు, కానీ అంటే ఆయన ఉన్న స్థానం అనుకోండి, ఇది స్థితి, అది తాలూకా ఏంటి హోదా, రైట్. దైవీ హోదాల ద్వారా యాజ్ అ మజూబియత్గా దీని ద్వారా తను ఎక్స్ప్రెస్ చేస్తాడు ఏది, నేను కాన్షియస్ గా ఉన్నాను, నా స్థితిని నేను పొందాను అని. అది ఆ స్థితిలోనే కాదు, ఈవెన్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా ఆ కాన్షియస్ గా నేను ఫలానా అని తెలుసుకున్నది ఉంటుంది. అది ఎక్స్ప్రెస్ అయినా ఈ 3 రూపాల్లో, అంటే మజూబియత్గా, సులూకియత్గా, కుతుబియత్ అనే స్థితుల్లో ఎక్స్ప్రెస్ అయినా అది ఉంది. బాడీ డ్రాప్ చేసిన తర్వాత అవన్నీ పోయినా అది ఉంది. అది ఎప్పుడు ఉంది అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అని అనిపిస్తుంది. జై బాబు. జై బాబా.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అయితే ఫనామల్ అల్బకా అన్నది తురియావస్థకి సూఫీ పదం అంతే కదండి అసలు అవునండి. ఆరు వాడే. చార్ట్‌లో ఉన్నాయి నేమ్స్. ఓకే. ఇంకొక పేరా ఉందండి చదివేస్తాను. ఇంకా 9 నిమిషాలు ఉంది. నెక్స్ట్ పేరా. కొంచెం కిందకెళ్ళండి. ఆల్ అదర్ sorry. All other intermediary states of God are illusory states, where the same eternal, infinite, all-pervading, one indivisible, formless existence as God, though not realized as the eternal reality, assets through its very being in assuming forms of infinitely innumerable inanimate and animate things and creatures as lifeless and living states of God, while in the process of gaining full consciousness of the eternal reality of infinite existence. మొత్తం పేరా అంతా ఒకటే సెంటెన్స్ అండి. ఇందులో ఏం చెప్తున్నారంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి చూస్తే పార్ట్లు మనం ఇందాక 2 స్టేట్స్ చెప్పారు. బియాండ్ స్టేట్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈ స్టేట్. ఈ మధ్య అవస్థ స్వప్నావస్థ అని ఏదైతే ఇందాక ఎగ్జాంపుల్లో అనుకున్నామో ఆ స్థితిని చెప్తున్నారు. ఈ మధ్య ఉండే స్టేట్లు ఏంటంటే ఇల్యూజరీ స్టేట్స్ అని హైలైట్ చేశారు. మధ్యలో ఉండే స్థితులు స్వప్నావస్థ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. వేర్ ద సేమ్ ఎటర్నల్ అంటే ఏదైతే ఉంది అనుకుంటున్నామో అస్తిత్వం అదే భగవంతుడు అని కూడా చెప్పారు దాసు. ఆయన గుణగణాలని ఇక్కడ చెప్పారంటే దానికి ఉన్న లక్షణాలు ఏంటి? అనంతుడు, అన్ని చోట్ల ఉన్నవాడు, ఉన్నది ఒక్కడే, అవిభాజ్యుడు, రూపరహితుడు అయిన ఎగ్జిస్టెన్స్. ఇందాక మనం డిస్కస్ చేసిన ఎగ్జిస్టెన్స్ అదే యాజ్ గాడ్ భగవంతుడిగా. అంటే గాడ్ అనేది ఒక పదం మనకి మానవులుగా మనం పెట్టుకుంది, కానీ ఇందాక ఉన్నది ఒక్కడే అస్తిత్వం అనేది భగవంతుడు కోర్ డెఫినేషన్ అని చెప్పాడు దాసు. దో నాట్ రియలైజ్డ్ యాజ్ ద ఎటర్నల్ రియాలిటీ అంటే ఈ మధ్యావస్థలో తను శాశ్వతుడిని ఆయన సత్యాన్ని అన్నది తెలియకపోయినా ఏదో రూపంలో తను ఎక్స్ప్రెస్ అవుతూనే ఉంటాడు. ఎలాగా మన సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటి ద్వారా తను ఎక్స్ప్రెస్ అవుతూ వివిధ రకాలైన రూపాలుగా తను ఊహించుకుంటూ అనంతమైన అంతులేని ఎన్నో అంటే లెక్క పెట్టలేనన్ని అంటే ఇన్ఎనిమేట్ అండ్ ఎనిమేట్ అంటే అచర అంటాం కదా, చరాచర కదిలే జీవాలు, కదలని జీవాలు, అలాగే వివిధ క్రీచర్స్గా, అలాగే జీవం ఉన్నవి లేకపోతే జీవంతో ఉన్న భగవంతుడి స్థితులుగా తను ఊహించుకుంటూ వైల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ఎటర్నల్ రియాలిటీ ఆఫ్ ఇన్ఫినైట్ ఎగ్జిస్టెన్స్. ఏదైతే బియాండ్ స్టేట్ నుంచి బియాండ్ స్టేట్కి వచ్చే లోపల ఈ ప్రాసెస్ అంటే ఈ మధ్యలోకి వచ్చి అనంతుడైన తను, కానీ తన అంటే మనం మొదట్లో చదువుకున్న గాడ్ స్పీక్స్ అన్నీ కూడా అవే కదా, అందులోంచి ఒక ట్యూబ్లోంచి వెళ్ళినట్టుగా వెళుతూ ఈ అనుభవాలు పొందుతూ లెక్కలేనని ఈ క్రీచర్స్గా తన జీవితాన్ని అనుభవంలో పెట్టుకొని చివరికి తను అనంతుడు, తనే సత్యం అని ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకుంటాడు అన్నది ఒక విధంగా. అంటే పైదే మళ్ళీ ఈ మిడిల్ స్టేట్ని మళ్ళీ ఒకసారి ఎలాబరేట్ చేశారు. యాక్చువల్గా చూస్తే అండి ఈ పేరాలన్నీ కూడా మనకు చాప్టర్స్ ముందు గాడ్ స్పీక్స్ బాబా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మిథ్యా ప్రపంచంలో ఒక్కొక్క రూపం ఎలా వస్తుంది, ఎలా మళ్ళీ సంస్కారాలు ఎలా డ్రైవ్ చేస్తాయి అది అన్నది ఇక్కడ సమ్మరీగా మనం తీసుకోవచ్చు ఇవన్నీ. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, ఇది సమ్అప్ చేయండి అసలు. సో ఇది ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం అంటే బాబా ముందే చెప్పారు కదా, గాడ్కి ముఖ్యంగా రెండు స్థితులు ఉన్నాయని చెప్పారు. ఒరిజినల్ స్టేట్, ఫైనల్ స్టేట్. 2 సర్కిల్స్ ఊహించుకోండి మన కళ్ళ ముందు. ఒరిజినల్ స్టేట్ అనేది ఒక సర్కిల్ ఊహించుకుంటే దానికి ప్రక్కనే మరొక సర్కిల్ ఊహించుకుందాం, అది ఫైనల్ స్టేట్ అన్నది. ఈ ఒరిజినల్ స్టేట్ని బియాండ్ గాడ్ అన్నారు.
ఫైనల్ స్టేట్ని బియాండ్ గాడ్ అన్నారు. ఒరిజినల్ స్టేట్లో అక్కడ గాడ్ ఉన్నాడు, కాకపోతే స్పృహ లేదు, కాన్షియస్నెస్ లేదు. ఈ ఫైనల్ స్టేట్లో అక్కడ గాడ్ ఉన్నాడు, కాకపోతే కంప్లీట్ స్పృహ ఉంది, పూర్తి కాన్షియస్నెస్, కంప్లీట్ కాన్షియస్నెస్ ఉంది. సో ఇక్కడ తనెవరో తనకు తెలియని స్థితి పూర్తిగా, ఇక్కడ తనెవరో తనకు తెలిసిన స్థితి పూర్తిగా. అయితే ఈ మధ్యలో ఈ 2 సర్కిల్స్ మీద ఉన్నాయి కదా, క్రిందన ఒక సర్కిల్ ఊహించుకోండి. ఆ సర్కిల్ అనేది అంటే గాడు ఇక్కడ నుండి ఇక్కడికి పాస్ అయ్యేటప్పుడు డైరెక్ట్ గా పాస్ అవ్వకుండా ఈ క్రింద నుండి సర్కిల్ ద్వారా పాస్ అయ్యారనమాట. ఆ క్రింద నుండి సర్కిల్నే మనం క్రియేషన్ అని అనుకుంటే, ఆర్ డ్రీమ్ అని అనుకుంటే, ఫస్ట్ ఇది డీప్ స్లీప్ స్టేట్, తర్వాత ఎవేక్ స్టేట్ అనుకుంటే, ఈ క్రింద నుండి సర్కిల్ మనం డీప్ స్లీప్ స్టేట్ అనుకోవచ్చు. అక్కడ అనేక స్థితుల్లోనే గాడ్ జర్నీ చేయడం జరిగింది. ఆ అనేక స్థితులు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవల్యూషన్ లో అనేక ఫార్మ్స్ తీసుకున్నాం కదా, గ్యాసెస్ నుండి మొదలుకొని హ్యూమన్ ఫామ్ వరకు అన్ని ఫార్మ్స్ సోల్ అనేది తీసుకోవడం జరిగింది. దాన్ని ఎవల్యూషన్ అని చెప్పుకున్నాం. తర్వాత హ్యూమన్ ఫామ్ లోనే అనేక మానవ రూపాలు ఎత్తడం జరిగింది. తర్వాత మానవ రూపంలో ఉంటూ లోపల ప్రయాణం చేయడం ప్రారంభించింది, దాన్ని ఇన్వల్యూషన్ అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా భగవంతుడి తాలూకు వేరు వేరు స్థితులే. భగవంతుడు అప్పుడు కూడా ఉన్నాడు, ఎందుకంటే కలగా అంటున్నాడు. కలలో అతను ఏ రూపాలతో ఐడెంటిఫై అయినా సరే అతను భగవంతుడు ఉన్నట్టే. కాకపోతే ఈ క్రింద సర్కిల్లో ఉన్న అన్ని రూపాలు అంటే గాలితో మొదలుపెట్టి గ్యాసెస్తో చివరికి మానవ రూపం వరకు ఆ రూపాలన్నీ కూడా అతను ఏ ప్లేన్ లో ఉన్నా కానీ ఆ రూపాల ఆ స్థితులన్నీ కూడా ఇల్యూజరీ స్టేట్స్ అనే చెప్పారు. అదే అక్కడ ఈ బోర్డులో బాబా చెప్తూ ఉన్నది. సో అని చెప్తూ ఈ ఇల్యూజరీ స్టేట్స్ లో అతను తీసుకున్న రూపాలు ఏవైతే ఉన్నాయో అవి యానిమేట్ అవ్వచ్చు, ఇన్యానిమేట్ అవ్వచ్చు. ఇన్యానిమేట్ అంటే ఇక్కడ అంటే చరము అచరము అని మనం చదువుకుని ఉంటాం. ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పారు దాని అర్థం లైఫ్లెస్ అండ్ లివింగ్ అని. లైఫ్ అంటే మనస్సు, సాధారణంగా మైండ్ ని లైఫ్ అని పిలవడం జరుగుతుంది. ఎనర్జీని ప్రాణం అని బాబా అంటే గాడ్ స్పీక్స్ ఆధారంగా లైఫ్ అనే మాటకి మనస్సుని, ప్రాణం అనే మాటకి ఎనర్జీని మనం రీప్లేస్ చేసుకొని చదివితే మనస్సు ఉన్నవి మనస్సు లేనివి. సో జీవము అని అంటారు, దానికి తెలుగు వర్డ్ వాడింది జీవము అని. ప్రాణం అంటే ఎనర్జీ, జీవం అంటే మనస్సు. సో ఈ సాధారణంగా రాళ్లలోని మనం ఈ చెట్ల వరకు వృక్ష జాతి వరకు మనం జీవం లేని వాటిగానే, మనస్సు లేని వాటిగానే చెప్పుకుంటూ ఉంటాం. పురుగు నుండే అంటే ఇన్సెక్ట్స్ వర్మ్స్ నుండే మనం లైఫ్ ఉంది, ప్రాణం ఉంది, జీవం ఉంది అని చెప్పుకుంటాం. అందుకే అవి సజీవులు నిర్జీవులు అని కూడా అంటారు. నిర్జీవులు అని రాయికి అనేటప్పుడు సోల్ లేదని కాదు అర్థం, మైండ్ లేదని మాత్రం. అలాంటి సజీవ నిర్జీవ రూపాల్లో భగవంతుడు ఈ యొక్క కళలో ఐడెంటిఫై అవుతూ ఉంటాడు. అయితే చివరికి ఈ జర్నీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ కాన్షియస్నెస్ ని పొందడం జరుగుతుంది. అయితే ఈ పారాగ్రాఫ్ లో అతను చెప్పదలుచుకుంది ఇవన్నీ ఇల్యూజరీ స్టేట్స్. డివైన్ స్టేట్స్ అయితే మాత్రం అంటే ఫైనల్ స్టేట్స్ అయితే మాత్రం ఆ 2 అని చెప్పారు. అదండి. జై బాబా అండి. టైం కూడా అవుతుందండి, కట్ అయిపోతుందేమో ఇంకొక నిమిషం. అయితే చిన్న అదే మా నాగేశ్వర్ ట్రావెల్లో ఉండడం వల్ల ఈరోజు పార్టిసిపేట్ చేయలేదండి. మేరాబాద్ వెళ్తున్నారు, నెక్స్ట్ రేపు అటెండ్ అవుతారు అక్కడి నుంచి. ఇందాక మనం అనుకున్నట్టు చార్ట్స్ మళ్ళీ ఒక లాజికల్ పాయింట్ దగ్గర 2 చార్ట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ రికార్డింగ్ ఎందుకో ఆప్షన్ వచ్చిందండి, టీమ్స్లో రికార్డ్ అవుతున్నాడు. బహుశా మనకు స్కైప్ లాగా మీకు కూడా అవైలబుల్ ఉండొచ్చు. ఇమీడియట్గా నేను స్టాప్ చేసిన తర్వాత వస్తుందో లేదో చెక్ చేసుకొని 30 days ట్రయల్ అన్నాడు, చూద్దాం. ఒకవేళ ఆప్షన్ ఏమైనా ఎనేబుల్ అయితే తీసుకోవచ్చు. ఈ రికార్డింగ్ ఇబ్బందులు తప్పుతాయి సెపరేట్గా చేయడం అన్నది. ఇవ్వండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంక 30 seconds ఉంది. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి. జై బాబా. జై బాబా.